బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూశారు. దేవుడి దగ్గర కూడా వీఐపీ కోటా వెతుక్కునే ఈ రోజుల్లో ముఖ్యమంత్రి వచ్చినా సరే సామాన్యుడి వెనకాలే క్యూలో నిలబడాల్సిందేనని గంభీరంగా చెప్పగలిగే దమ్మున్న మనిషిని మీరెప్పుడైనా చూశారా? ఆయనే చిలుకూరు బాలాజీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు. భక్తిని వ్యాపారంగా మార్చేస్తున్న ఈ సమాజంలో హుండీని తీసేసి భక్తుల జేబుకి చిల్లు పడకుండా దేవుణ్ణి దర్శించుకునే గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టిన మంచి మనిషి ఆయన. 90 ఏళ్ల వయసులోనూ సనాతన ధర్మం కోసం ఆయన చేసిన పోరాటం, ఆ చిలుకూరు చుట్టూ ఆయన సృష్టించిన ఆధ్యాత్మిక విప్లవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడు వ్యాపార వస్తువు కాదు, ఇది సౌందరరాజన్ గారి ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతోనే ఆయన 1998లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని నిరసిస్తూ చిలుకూరు గుడిలో హుండీని తొలగించి దేశవ్యాప్తంగా చర్చకి తెరలేపారు. భక్తుల సొమ్ముతో పని లేకుండా కేవలం వాక్పత్రిక ఆదాయంతోని ఆలయ నిర్వహణను అద్భుతంగా నడిపించి భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు అనే కొత్త వరవడిని సృష్టించారు. సౌందరరాజన్ గారు కేవలం వేద పండితుడు మాత్రమే కాదు, ఒక గొప్ప విద్యావేత్త. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా పనిచేసిన అనుభవంతో తన మేధస్సును ధర్మ రక్షణకు ఆయుధంగా మలుచుకున్నారు. ముఖ్యంగా ఆలయాల్లో వీఐపీ దర్శనాల సంస్కృతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేవుడి ముందు ధనిక పేద తేడా ఉండకూడదని అందరినీ ఒకే క్యూలో నిలబెట్టిన ఘనత అయింది. ఇక 2006లో ప్రభుత్వం చిలుకూరు ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని చూసినప్పుడు ఆయన వెనకడుగు వేయలేదు. కావాలంటే తాళాలు తీసుకెళ్లి ముఖ్యమంత్రికే ఇచ్చేస్తా అంటూ ఆయన చూపిన ధైర్యం చరిత్రలో నిలిచిపోతుంది. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని అలుపెరగని పోరాటం చేశారు. సౌందరరాజన్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కోరిక కోసం చేసే 11 ప్రదక్షిణలు, కృతజ్ఞతగా చేసే 108 ప్రదక్షిణలు, సంకల్పం భక్తుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ప్రస్తుతం ఆయన వారసుడు సిఎస్ రంగరాజన్ గారు తన తండ్రి ఆశయాలను అదే పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్నారు. చిలుకూరు అంటే కేవలం వీసా దేవుడు మాత్రమే కాదు, అది ఒక అర్చకుడు వ్యవస్థపై సాధించిన విజయం, ధర్మం గెలిచిన నిదర్శనం. అలాంటి డాక్టర్ ఎంవి సౌందరరాజన్ మన మధ్య లేకుండా పోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో చిలుకూరు భక్తులు, ఆధ్యాత్మికవాదులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ రోజుల్లో గుడికి వెళ్తే దేవుడి కంటే ముందు హుండీలే కనిపిస్తాయి, కానీ చిలుకూరులో మాత్రం మన సంకల్పం మాత్రమే కనిపిస్తుంది. సౌందరరాజన్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వీఐపీ సంస్కృతి లేని, హుండీలు లేని ఆ ఆలయం ఆయన ఆశయాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. కోరిక తీరాలని చేసే 11 ప్రదక్షిణలు ఎంత నిజమో ఆయన నేర్పిన ధర్మం కూడా అంతే నిజం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.